అందరికీ నమస్కారం, స్వాగతం. సో, మనం డిస్కస్ చేసుకుంటున్నటువంటి ఈ యొక్క నాన్ కోఆపరేషన్ మూవ్‌మెంట్ తదనంతరం జరిగినటువంటి పరిణామాల గురించి మనం ఆల్రెడీ చూడటం జరిగింది. ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలను గనక మనం తీసుకున్నట్లయితే, ద విజన్ ఆఫ్ ద మూవ్‌మెంట్ ఎందుకు ఇంత దారుణంగా ఇది ఈ విధంగా విఫలమైంది అనేటువంటి అంశాన్ని గనక మనం తీసుకున్నట్లయితే, ద విజన్ ఆఫ్ ద మూవ్‌మెంట్ వాస్ నాట్ డిఫైన్డ్ బై ద కాంగ్రెస్. కాంగ్రెస్ పార్టీ ఈ ప్రోగ్రామ్ యొక్క లక్ష్యాన్ని ఎక్కడా కూడా మనకి క్లియర్‌గా తెలియజేయలేదు. కాంగ్రెస్ పార్టీ ఎక్కడా కూడా మనకి ఉన్నటువంటి లక్ష్యాన్ని తెలియజేసేటువంటి ప్రయత్నం ఎక్కడా కూడా చేయలేదు. సో, దేర్ ఈజ్ నో డిఫైన్డ్, అంటే ఖచ్చితంగా ఇది మన లక్ష్యం అనేటువంటిది ఎక్కడా కూడా డిఫైన్ అవ్వలేదు. అలాగే స్వరాజ్ అనేటువంటి దాని యొక్క పదం యొక్క అర్థం ఒక్కొక్క వర్గం వాళ్ళు ఒక్కొక్క రకంగా అర్థం చేసుకున్నారు. రైతులు, ప్లాంటేషన్స్‌లో పనిచేసేటువంటి వర్కర్సు, వీళ్ళందరూ కూడా దీన్ని డిఫరెంట్‌గా అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం చేశారు. దాని వలన కూడా ఒక రకంగా ఈ ఇబ్బందులొచ్చాయి. దాంతో ఇమాజినింగ్ ఇట్ టు బీ ఎ టైమ్ వెన్ ఆల్ సఫరింగ్స్ అండ్ ఆల్ ట్రబుల్స్ వుడ్ బి ఓవర్. మనకున్నటువంటి కష్టాలు, మనకున్నటువంటి ఇబ్బందులు, ఇవన్నీ కూడా తొలగిపోయేటువంటి సమయం వస్తుంది అనేటువంటి ఒక ఆలోచన ఏదైతే ఉందో, ఆ ఆలోచన వీళ్ళకిని ఇలా బిహేవ్ చేయటానికి దోహదపడి ఉండొచ్చు అనేటువంటిది మనం ఇక్కడ చూడాల్సినటువంటి అంశం. ఎస్, ట్రైబల్స్ చాంటెడ్ గాంధీజీస్ నేమ్ అండ్ రైజ్ ద స్లోగన్స్ డిమాండింగ్ స్వతంత్ర భారత్. మనకి ఈ యొక్క ఆటవిక సమాజానికి సంబంధించినటువంటి ట్రైబల్ కమ్యూనిటీస్ వాళ్ళు ఎవరైతే ఉంటారో వీళ్ళు కూడా గాంధీ గారి పేరు మీదే ఇవన్నీ కూడా జరిపారు. గాంధీ గారి పేరుని చెప్పి స్వతంత్ర భారతం కావాలి అనేటువంటి నినాదాల్ని వీళ్ళు చేయటం జరిగింది. మరి ఇది ఎమోషనలీ రిలేటింగ్ టు ఆల్ ఇండియా యాజిటేషన్, భారతీయులందరికీ సంబంధించినటువంటి ఒక విప్లవంగా మనమైతే ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. వెన్ దే యాక్టెడ్ ఇన్ ద నేమ్ ఆఫ్ మహాత్మా గాంధీ, మహాత్మా గాంధీ గారి యొక్క పేరు మీద ఎప్పుడైతే వీళ్ళందరూ యాక్ట్ చేశారో అది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఉద్యమం కానే కాదు. ఎందుకనంటే కాంగ్రెస్ పార్టీ ఎక్కడా కూడా ఇలాంటి ఒక ఉద్యమం జరపాలి అని ఎక్కడా కూడా వాళ్ళు ఆలోచన చేయలేదు. కాంగ్రెస్, దే వేర్ ఐడెంటిఫైయింగ్ విత్ ఇన్ ఏ మూమెంట్ విచ్ వెంట్ బియాండ్ ద లిమిట్స్ ఆఫ్ దేర్ ఇమీడియట్ లొకాలిటీ. వీళ్ళు అనుకున్నటువంటి దానికంటే కూడా అది పరిధులు దాటి వెళ్ళినటువంటి ఒక ఉద్యమంగా మనమైతే ఖచ్చితంగా గమనించాలి. ఏది ఏమైనా కూడా ఈ నాన్ కోఆపరేషన్ మూమెంట్, అంటే సహాయ నిరాకరణ ఉద్యమం ఏదైతే ఉందో ఆ ఉద్యమం ముందుకు వెళ్ళినట్టుగా వెళ్ళి వెనక్కి వెళ్ళిపోవడం జరిగింది. ఆగిపోవాల్సినటువంటి పరిస్థితులు జరిగాయి అనేటువంటిది మనం ఇక్కడ గమనించుకోవాల్సినటువంటి అంశం. మరి ఆ విధంగా జరిగినటువంటి తరువాత సివిల్ డిసోబీడియన్స్ మూమెంట్ అనేటువంటి దాన్ని ప్రారంభించాలనుకున్నారు మహాత్మా గాంధీ గారు. 1922 ఫిబ్రవరిలో ఆయన నాన్ కోఆపరేషన్ మూమెంట్ని విత్డ్రా చేసుకున్నారంటే ఉపసంహరించుకున్నారు. సో, ఇంకా మనం సత్యాగ్రహీస్కి సరైనటువంటి శిక్షణ, ప్రాపర్ ట్రైనింగ్ ఇస్ నీడెడ్ అనేటువంటి ఒక నిర్ణయానికి గాంధీ గారు రావటం జరిగింది. అలా వస్తూ ఆయన ఏమన్నారంటే, విత్ ఇన్ ద కాంగ్రెస్ సమ్ లీడర్స్ వేర్ నౌ టైర్డ్ ఆఫ్ మాస్ స్ట్రగుల్స్. కాంగ్రెస్ పార్టీలోనే కొంతమంది
ఇలాంటి ఉద్యమాలు ఇంకా మేము చేయలేము అనేటువంటి ఒక నిర్ణయానికి వాళ్ళు రావటం జరిగింది. దాంతో ఎలక్షన్స్‌లో పార్టిసిపేట్ చేస్తామండి. స్థానికంగా జరిగేటువంటి ప్రొవిన్షియల్ కౌన్సిల్‌లో సభ్యత్వానికి పోటీ పడతాము. అందులో పాల్గొన్న తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ ద్వారా ఏర్పడేటువంటి ఈ యొక్క ఎలక్షన్స్‌లో పాల్గొని బ్రిటిష్ వారి యొక్క పాలసీస్ ఏవైతే వాళ్ళు చట్టాలు చేద్దాం అనుకుంటారో ఆ చట్టాల్ని అక్కడే నిరసన తెలియజేసేటువంటి ప్రయత్నం చేస్తామండి. దానివలన మరి బ్రిటిష్ వాళ్ళు ఏమీ వినరు కదా అనేటువంటి ఒక ఆలోచన ఉంది. ఖచ్చితంగా వినరు, అందులో ఏం అనుమానం అయితే లేదు. అయితే వారు వినకపోయినా దాన్ని గనక మనం నిరసిస్తే వాళ్ళ యొక్క ఈ యొక్క అప్రజాస్వామ్యబద్ధమైనటువంటి విధానం ఏదైతే ఉందో అది ఖచ్చితంగా ప్రజలకైతే తెలుస్తుంది, ప్రజలకి దీని గురించి మనం తెలియజెప్పచ్చు అనేటువంటి ఒక ఆలోచన వీళ్ళందరికీ వచ్చింది. అందులో ప్రముఖులైనటువంటి వాళ్ళు సిఆర్ దాస్, మోతిలాల్ నెహ్రూ, వీళ్ళు స్వరాజ్ పార్టీ అనేటువంటి ఒక పార్టీని వీళ్ళు స్థాపించారు. కాంగ్రెస్ పార్టీ నుంచి వీళ్ళు కౌన్సిల్స్కి వెళ్ళిపోవాలి, తిరిగి మనం రాజకీయంగా వెళ్ళాలి కౌన్సిల్లోకి అనేటువంటి ఒక నిర్ణయాన్ని వీళ్ళందరూ కూడా ప్రకటించుకున్నారు. అలాగే అప్పుడు యువకులుగా ఉన్నటువంటి జవహర్లాల్ నెహ్రూ గారు, సుభాష్ చంద్రబోస్ వీళ్ళందరూ కూడా ఇంకా పెద్ద పెద్ద ఉద్యమాలు జరపాలి, పూర్తి స్వాతంత్రం మనం తెచ్చుకోవాలి అనేటువంటి ఒక నిర్ణయాన్ని కూడా వాళ్ళు వ్యక్తం చేయడం జరిగింది. ఈ విధంగా జరుగుతున్నటువంటి సందర్భంలో ఇంటర్నల్గా ఇలాంటి ఒక నిర్ణయం జరుగుతున్నప్పుడు రెండు ప్రధానమైనటువంటి అంశాలు భారతదేశం యొక్క రాజకీయాల్ని శాసించాయి 1920వ దశకంలో. మొదటిది వచ్చి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఆర్థిక సంక్షోభం, వరల్డ్ వైడ్ ఎకనామిక్ డిప్రెషన్. దీని కారణంగా మనకి ఈ యొక్క సామాన్యమైనటువంటి రైతులపై భారం పడింది. అగ్రికల్చరల్ ప్రైజెస్ కొలాప్స్డ్ బై 1930, కొంచెం కొంచెంగా తగ్గుతూ వచ్చి మొత్తంగా పోయినటువంటి సందర్భం. ఈ విధంగా జరుగుతున్నటువంటి క్రమంలో మనకి ధరలు ఎప్పుడైతే పడిపోయినాయో వీళ్ళు అమ్ముకోవడానికి, వీళ్ళు పండించినటువంటి పంటని తీసుకెళ్ళి ఇవ్వడానికి ఎటువంటి ఆధారాలు కూడా అక్కడ అమ్మటానికి దొరకట్లేదు వీళ్ళకి. దాంతో ఆదాయం వచ్చేటువంటి మార్గాలు ఏవి కూడా కనిపించడం లేదు. ఆ విధంగా ఉన్నటువంటి నేపథ్యంలో 1930స్లో దేశమంతటా కూడా ఒక అలజడితో కూరుకున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇలా జరుగుతున్నటువంటి సందర్భంలో మనకి బ్రిటన్ దేశంలో ప్రభుత్వం మారింది. అక్కడ కొత్త ప్రభుత్వం అధికారంలోకి రావటం, ఆ వచ్చినటువంటి ప్రభుత్వం బ్రిటన్ వాళ్ళు స్టాట్యుటరీ కమిషన్, ఒక కమిషన్ ఏర్పాటు చేసి సర్ జాన్ సైమన్ నేతృత్వంలో ఎందుకు మన భారతదేశంలో ఇంత వ్యతిరేకత వస్తుంది, మనం చేసినటువంటి కాన్స్టిట్యూషనల్ సిస్టమ్ సరిగ్గా పనిచేస్తుందా లేదా, దీనికి ఏమైనా మార్పులు చేర్పులు చేపట్టాలా, ప్రజల్లో ఇంత వ్యతిరేకత ఎందుకు వచ్చింది అని తెలుసుకునేటువంటి ఒక ప్రయత్నం వీళ్ళు చేశారు. ఆ కమిటీని అపాయింట్ చేశారు. అది దాని యొక్క ఉద్దేశం, లక్ష్యం. దే వాంట్ టు చెక్ ద కమిషన్ టు లుక్ ఇన్ టు ద ఫంక్షనింగ్ ఆఫ్ ద కాన్స్టిట్యూషనల్ సిస్టమ్ ఇన్ ఇండియా. భారతదేశంలోని రాజ్యాంగ విధానం ఎలా పనిచేస్తుంది అనేటువంటి అంశాల్ని చూసేటువంటి ప్రయత్నం ఒకటి వీళ్ళు మొదలుపెట్టారు. ద ప్రాబ్లం వాజ్ దట్ కమిషన్ డిడ్ నాట్ హ్యావ్ ఎ సింగిల్ ఇండియన్ మెంబర్. ఒక్క భారతీయులు కూడా సభ్యులుగా లేరు. ఇలాంటి ఒక సభకి మనం ఎందుకు వెళ్ళాలి అనేటువంటి ఒక ఆలోచన రావటం జరిగింది. దీన్ని ఎందుకు ఆహ్వానించాలి అనేటువంటి ఒక ప్రశ్న రావటం, దానికి నిరసన వ్యక్తం చేయాలి అని అన్ని పార్టీల వారు కూడా నిర్ణయం తీసుకున్నటువంటి సందర్భం. సైమన్ కమిషన్ అరైవ్డ్ ఇన్ ఇండియా ఇన్ 1928. 1928వ సంవత్సరంలో సైమన్ కమిషన్ వచ్చింది భారతదేశానికి. దీనికి స్వాగతం కూడా ఒక వినూత్నమైనటువంటి పద్ధతిలో పలికారు. సైమన్ గో బ్యాక్ అనేటువంటి ఒక నినాదంలో వీళ్ళు పలికారు. ఆల్ పార్టీస్
ఇంక్లూడింగ్ ద కాంగ్రెస్ అండ్ ద ముస్లిం లీగ్, రెండు పార్టీలు కూడా కలిసి డెమాన్స్ట్రేషన్స్ చేశాయి. అప్పుడున్నటువంటి వైస్రాయ్ వీళ్ళని ఎలాగోలాగ ఒప్పించాలి అనేటువంటి ఉద్దేశంతో అక్టోబర్ 1929న ఆయన ఒక వేగ్ ప్రామిస్, అంటే ఎప్పుడు కాల పరిమితి లేనటువంటి ఒక వాగ్దానాన్ని ఆయన చేయటం జరిగింది. అంటే నిర్ణీతమైనటువంటి కాలం చెప్పకుండా మేము ఖచ్చితంగా భారతదేశానికైతే ఒక స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి ఒక రాష్ట్రం కింద గుర్తిస్తాము, ఒక డొమినియన్ స్టేటస్, అది కూడా పూర్తి స్వాతంత్రం కాదండి, కేవలం డొమినియన్ స్టేటస్ ఇస్తాము అనేటువంటి అంశాన్ని ఆయన చెప్పడం జరిగింది. ఎప్పుడైతే ఈ విధంగా చెప్పారో అన్స్పెసిఫైడ్ ఉండటం వలన రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పిలుస్తున్నాము, దీన్ని డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాము అని చెప్పడంతో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు లేదండి, మాకు ఇది చాలా వేగ్గా ఉంది, అంటే చాలా పేలగా ఉంది ప్రామిసు, నిర్ణీతమైనటువంటి సమయం, నిర్ణీతమైనటువంటి లక్ష్యాలు లేనటువంటిది మాకొద్దు అని డినై చేయడంతో రాడికల్ లీడర్స్, అప్పుడు కాంగ్రెస్ పార్టీలో పట్టుగలిగినటువంటి రాడికల్ లీడర్స్ అయినటువంటి జవహర్లాల్ నెహ్రూ, సుభాష్ చంద్రబోస్ ఇంకా క్లియర్గా ఇంకా స్పష్టంగా మనం తెలియచేయాలి, లిబరల్స్ కానీ మోడరేట్స్ కానీ ఈ కాన్స్టిట్యూషనల్ సిస్టమ్ విత్ ఇన్ ద ఫ్రేమ్వర్క్ ఆఫ్ బ్రిటిష్ డొమినియన్ అనేటువంటి దాన్ని వీళ్ళు లిబరల్స్ మోడరేట్స్ ఒప్పుకుంటుంటే, కాదు ఇలాంటిది మనకు వద్దు అని తెలియజెప్పడానికే జవహర్లాల్ నెహ్రూ నేతృత్వంలో జరిగినటువంటి లాహోర్ సెషన్ డిసెంబర్ 1929లో జరిగింది. దానికి పూర్ణ స్వరాజ్ లేదా ఫుల్ ఇండిపెండెన్స్ ఫర్ ఇండియా అనేటువంటి ఒక నినాదాన్ని వాళ్ళు తీసుకున్నారు. దీనికి 29 డిసెంబర్లో వీళ్ళు అప్రూవ్ చేసిన తర్వాత 26 జనవరి 1930న ఇండిపెండెన్స్ డేని అబ్జర్వ్ చేయడం జరిగింది. వాళ్ళు యుద్ధం ఈ విధంగా స్వతంత్రం, పూర్తి స్వాతంత్రం కావాలి అని పూర్తిగా ఇచ్చేసుకోవడం జరిగింది. టేక్ ఎ ప్లెడ్జ్ టు స్ట్రగుల్ ఫర్ కంప్లీట్ ఇండిపెండెన్స్, పూర్తి స్వాతంత్రం కోసం మనం పోరాడదాము అనేటువంటి ఒక నిర్ణయాన్ని వీళ్ళు తీసుకోవడం, దాంతో సెలబ్రేషన్స్ చేసుకున్నారు వీళ్ళు. జనవరి 26, 1930వ సంవత్సరాన్ని స్వతంత్ర దినంగా సెలబ్రేట్ చేసుకున్న మాట వాస్తవం. కానీ ఇట్ అట్రాక్టెడ్ ఎ వెరీ లిటిల్ అటెన్షన్, చాలా తక్కువ మంది మాత్రమే దీంట్లో పాల్గొనటం జరిగింది. దీనికి కారణం చాలా తక్కువ మందికి తెలియటం. అప్పుడు మహాత్మా గాంధీ గారు ఏమని నిర్ణయం తీసుకున్నారంటే, ఈ స్వాతంత్రం అనేది మనం అనుభవించాల్సినటువంటి ఒక విషయం, అలా అనుభవపూర్వకంగా తెలుసుకోవాల్సినటువంటి వాటిని యాబ్స్ట్రాక్ట్ ఐడియాస్ అంటాం. అవి వాస్తవంగా ఫిజికల్ రూపంలో తెలియజేయటం కష్టం. ఉదాహరణకి ఒక ఫోన్ ఉంది మన దగ్గర, ఫోన్ని మనం తెలియజేయాలి అని అనుకుంటే ఫోన్ అని చూపిస్తే అర్థమవుతుంది ఫోన్ అని, మైక్ అని చెప్తే మీకు అర్థమవుతుంది మైక్ అని. కానీ ప్రేమ, అనుబంధం, ఆప్యాయత ఇలాంటి పదాలు చెప్తే అది అనుభవంగానే మనం తెలుసుకోవాలి, అనుభవపూర్వకంగానే మనం తెలుసుకోవాలి. సో అలాంటి వాటిని ఏదైనా ఒక రోజువారీ పనిలో భాగంగా గనక మనం గుర్తించగలిగితే ప్రతి ఒక్కరూ కూడా కనెక్ట్ అవుతారు అనేటువంటి ఒక అంశాన్ని గాంధీ గారు గుర్తించడం జరిగింది. ఈ రకంగా జరిగినటువంటి క్రమంలో భాగంగా మనం గనక తీసుకున్నట్లయితే గాంధీ గారు సాల్ట్ మార్చ్ అనేది స్టార్ట్ చేశారు. ఈ సాల్ట్ మార్చ్ అనేది ఎందుకు స్టార్ట్ చేశారు అనేది కనుక మనం తీసుకున్నట్లయితే, మహాత్మా గాంధీ మనకి సాల్ట్ ఒక సింబల్ ఆఫ్ పవర్ కింద వాడారు. ఆయన ఎందుకు సాల్టే వాడారు అనేది కూడా మనం తెలుసుకుందాం. 31 జనవరి 1930 ఆయన ఒక లెటర్ పంపించారు వైస్రాయ్ ఇర్విన్కి. అప్పుడున్నటువంటి వైస్రాయ్కి దాదాపు 11 డిమాండ్లు ఇందులో చేరటం జరిగింది. ఇందులో ముఖ్యంగా డిఫరెంట్ క్లాసెస్కి సంబంధించినటువంటి డిమాండ్స్, ఇండస్ట్రియలిస్ట్కి సంబంధించింది, పెసెంట్స్కి సంబంధించింది, ఇట్లా అనేకమైనటువంటి వర్గాల వారిని కలుపుకొని మన సమాజంలో ఎక్కువ మంది చేత ఉద్యమంలో పాల్గొనింపజేస్తే
అది తీవ్రమైనటువంటి ప్రభావాన్ని చూపిస్తుంది అనేటువంటి ఒక ఉద్దేశంతోనే ఇది చేయటం జరిగింది. ఈ విధంగా జరుగుతున్నటువంటి క్రమంలో సాల్ట్ పైన ఎప్పుడైతే పన్ను విధించారో ఆ సాల్ట్ అనేది ప్రతి ఒక్కరూ ధనవంతుడు లేదా పేదవాడైనా సరే ఆహారంలో ఇంత చిటికెడు సాల్ట్ ఖచ్చితంగా వేసుకొని తీరుతారు. ఇప్పుడు ఎంత ధనవంతులైనా నాకు బాగా ధనం ఉంది కదా అని చెప్పి ఒక గుప్పెడు సాల్ట్ వేసుకోరండి ఎవరు, మనందరికీ తెలిసిందే. కాబట్టి ఇద్దరూ ఒకే రకంగా వాడేటువంటి వస్తువు కింద సాల్ట్ని గుర్తించి, అది నిత్యావసర వస్తువు కాబట్టి సాల్ట్ పైన గవర్నమెంట్ పన్ను విధించి గవర్నమెంట్ దాన్ని తయారు చేసి అమ్మటం అనేది చాలా తప్పు అని గాంధీ గారు తెలియజెప్పాలనుకున్నారు. ఆ విధంగా తెలియజెప్పేటువంటి ప్రయత్నంలో భాగంగా మహాత్మా గాంధీ రివీల్డ్ ద మోస్ట్ అప్రెసివ్ ఫేస్ ఆఫ్ బ్రిటిష్ రూల్. ఈ విధంగా ఉప్పుపై పన్ను వేయటం అనేది చాలా దారుణమైనటువంటి ధనార్జన రూపాన్ని తెలియజేస్తుంది. బ్రిటిష్ ప్రభుత్వం యొక్క పాలకుల యొక్క ఆలోచన సరళిని తెలియజేస్తుంది అనేటువంటి ఒక అంశాన్ని ఆయన చెప్పడం జరిగింది. మరి గాంధీ గారు ఒక లేఖను పంపించారు కదా, ఆ లేఖకి ఏమన్నా రెస్పాన్స్ వచ్చిందా అంటే, గాంధీస్ లెటర్ వాస్ ఇన్ వే అన్ అల్టిమేటం, అది ఒక రకంగా హెచ్చరిక లాంటిది ఇచ్చాడు ఆయన. విల్ నాట్ ఫుల్ఫిల్డ్ బై 11th మార్చ్ నేను సివిల్ డిసోబీడియన్స్ క్యాంపెయిన్ స్టార్ట్ చేస్తాను, సామాన్యమైనటువంటి పౌరుల యొక్క నిరాకరణ ఉద్యమం మొదలు పెడదాము అని అనుకుంటున్నాము అనేటువంటిది ఆయన చెప్పారు. ఇర్విన్ ఏమో సరేలే ఇలాంటివన్నీ మేము చాలా చూసాము, ఎందుకంటే పెద్ద పెద్ద ప్రాంతాలనే మేము ఇచ్చేసాము, పెద్ద పెద్ద నాయకుల్ని మేము ఇచ్చేయగలిగాము అనేటువంటి ఒక ఉద్దేశంతో ఆయన పెద్దగా సీరియస్గా తీసుకోలేదు దీన్ని. దాంతో మహాత్మా గాంధీ ఆయన మాట ఇచ్చినట్టుగానే సాల్ట్ మార్చ్ ప్రారంభించారు. 78 మంది ఫాలోవర్స్తో, ఆయనకి నమ్మకస్తులతో దాదాపు 240 మైళ్ళు ఉన్నటువంటి దూరం సబర్మతి ఆశ్రమం నుంచి, ఆయన నివసించేటువంటి ఒక ఆశ్రమం నుంచి ఆయన దాండి అనేటువంటి ప్రాంతానికి వెళ్ళి అక్కడ ఉప్పు తయారు చేసి ఈ నిరసన వ్యక్తం చేయాలి అనేటువంటిది ఆయన యొక్క ఆలోచన. అలాగే 24 రోజుల పాటు ఆయన నడిచారు. రోజుకు 10 మైల్స్ చొప్పున నడిచేవాళ్ళు. ఎక్కడైతే గాంధీ గారు వెళ్తున్నారంగానే తండోపతండాలుగా జనం వస్తూ ఉండేవాళ్ళు. వారితో మాట్లాడుతూ అలా వెళ్తూ ఉంటూ మొత్తానికి 6th ఏప్రిల్ 1930లో ఆయన ఈ దాండీకి చేరుకున్నారు. అక్కడ ఉప్పుని సముద్రంలో నుంచి నీళ్ళని తీసుకొచ్చి ఒక ఇసుకతో ఒక బట్టిలాగా కట్టి నీరుని అందులో నిల్వ చేసి ఎండ కొడితే మనకి నీరు ఇంకిపోయి ఉప్పు మిగిలిపోతుంది అనమాట. సో అలాంటి ఒక ప్రక్రియ ఆయన చేసి అఫీషియల్గా ఆయన దీన్ని బ్రేక్ చేయటం జరిగింది. ఓకే, ఇది ఈయన చేశారు. సో పీపుల్ వేర్ నాట్ ఆస్క్డ్ ఓన్లీ టు రిఫ్యూజ్ కోఆపరేషన్. నాన్ కోఆపరేషన్ ఉద్యమానికి దీనికి ఏంటి తేడా అని అడిగితే, నాన్ కోఆపరేషన్ ఉద్యమంలో కేవలం మీరు నిరసన తెలియజేయండి అని చెప్పారు, సహాయ నిరాకరణ చేయమన్నారు. దాంతో వాళ్ళు అక్కడ నిరాకరణ మాత్రమే చేశారు. ఇక్కడ అలా కాదు, సహాయ నిరాకరణ జరిగింది 21, 22లో. కానీ ఇప్పుడు లాస్ని బ్రేక్ చేయమని చెప్తున్నారు, అంటే చట్టాన్ని ఉల్లంఘించమని చెప్తున్నారు. సో దీంతో చాలా కొన్ని వేల మంది చట్టాన్ని ఉల్లంఘించారు, సాల్ట్ తయారు చేసుకున్నారు. అలాగే ఈ ఉద్యమం పెరిగే కొద్దీ ఫారెన్ క్లాత్ బాయ్కాట్ చేశారు, బ్రిటిష్ వాళ్ళ నుంచి వచ్చేటువంటి వస్త్రాల్ని. అలాగే లిక్కర్ షాప్స్ ముందు ధర్నాలు నిర్వహించారు. రైతులు సామాన్యులు ఎవరు కూడా రెవెన్యూ కానీ చౌకీదారీ ట్యాక్స్ అంటే విలేజ్ కాపలాదారుడి యొక్క పన్ను ఏదైతే ఉంటుందో దాన్ని చెల్లించాలి అనేటువంటి ఒక నియమం ఉండేది 1907, 8 ఆ కాలంలో. అలాంటి ఒక ట్యాక్స్ని చౌకీదారీ ట్యాక్స్ అంటారు. సో విలేజ్ అఫీషియల్స్ అందరూ కూడా రిజైన్ చేశారు. చాలామంది ఫారెస్ట్ లాస్ని వైలేట్ చేసి ఎవరూ కూడా వెళ్ళకూడనటువంటి ఒక రకంగా మనకి రిస్ట్రిక్టెడ్ అయినటువంటి ఫారెస్ట్ ఏరియాలోకి వెళ్ళి వాళ్ళు వుడ్ని తెచ్చుకోవటం, జంతువుల్ని మేపుకొని రావటం, ఇట్లాంటి పనులు కూడా వీళ్ళు చేపట్టారు. ఈ రకంగా ప్రజలందరూ కూడా తమ యొక్క నిరసనని వ్యక్తం చేశారు.
ఎప్పుడైతే ప్రజలు తమ యొక్క నిరసనని వ్యక్తం చేశారో బ్రిటిష్ వారి యొక్క ఆగ్రహం కట్టలు తెంచుకుంది. మరి ఎలాగైనా వీళ్ళని కట్టడి చెయ్యాలి, వీళ్ళకి ఒక భయాన్ని తీసుకురావాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో వాళ్ళు కొలోనియల్ గవర్నమెంట్ కాంగ్రెస్ లీడర్స్ని అరెస్ట్ చేయడం మొదలుపెట్టింది చాలా ప్రాంతాలు. అందులో భాగంగానే అబ్దుల్ గఫర్ ఖాన్, ఈయన్ని నార్దర్న్ ఫ్రాంటియర్ గాంధీ అని కూడా పిలుస్తారండి. దయచేసి అందరూ నోట్ చేసుకోండి. ఖచ్చితంగా మనకి బోర్డ్ ఎగ్జామ్స్లో దీనికి సంబంధించినటువంటి క్వశ్చన్ గ్యారంటీగా వస్తుంది. అందులో ఏం అనుమానం పడాల్సిన పని లేదు. అబ్దుల్ గఫర్ ఖాన్ని ఏమని పిలుస్తారు? ఫ్రాంటియర్ గాంధీ. ఈయన గాంధీ గారికి అత్యంత భక్తిపరమైనటువంటి భక్తుడిగా మనం చెప్పుకోవచ్చు, డిసైపుల్ ఈయన. ఈయన అరెస్ట్ చేసినప్పుడు 1930లో ప్రజలు ఆగ్రహావేశానికి లోనై పేషావర్లో పోలీసుల యొక్క వాహనానికి ఎదురుగా నిలబడ్డారు. పోలీస్ ఫైరింగ్లో చాలామంది చనిపోయారు కూడా. ఖచ్చితంగా నెల తర్వాత అంటే మే నెల 1930 సంవత్సరంలో మహాత్మా గాంధీ గారిని నేరుగా అరెస్ట్ చేశారు. షోలాపూర్లో ఉన్నటువంటి ఇండస్ట్రియల్ వర్కర్స్, అక్కడ ఉన్నటువంటి పోలీస్ పోస్టులు, మున్సిపల్ బిల్డింగ్స్, పోర్ట్లు, రైల్వే స్టేషన్స్, ఏదైనా బ్రిటిష్ వారికి సంబంధించినటువంటి ఎటువంటి చిహ్నమైనా వాళ్ళు దాన్ని దెబ్బతీసేటువంటి ప్రయత్నం చేశారు. గవర్నమెంట్ ఇంకా భయంకరంగా వీళ్ళని కట్టడి చేయాలి అని అనుకుంది. దాదాపుగా 1,00,000 మందిని అరెస్ట్ చేసింది. అందులో సత్యాగ్రహీస్ ఉన్నారు, ఆడవాళ్ళు ఉన్నారు, చిన్నపిల్లలు ఉన్నారు. అతి దారుణంగా వాళ్ళని కొట్టి మరీ వీళ్ళని అరెస్ట్ చేయడం జరిగిందనమాట. సో ఇంత హింస చెలరేగటంతో గాంధీ మహాత్ముడు మళ్ళీ బహుశా మనం ఇంకా ఈ ఉద్యమాన్ని ముందుకు నడపలేమేమో, ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు అనేటువంటి ఒక ఉద్దేశంతో ఆయన ఈ ఉద్యమాన్ని తిరిగి ఆపేయటం జరిగింది. ఆయన ఈ ఉద్యమాన్ని ఆపేస్తూ ఇర్విన్తో ఒక ఒప్పందానికి కుదుర్చుకున్నారు 5 మార్చ్ 1931 సంవత్సరంలో. ఈ ఒప్పందం భాగంగా రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్, లండన్లో జరిగేటువంటి 2వ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్కి వస్తానని కూడా ఆయన వాగ్దానం చేశారు. సో ఎప్పుడైతే 2వ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ జరిగిందో డిసెంబర్ 1931 గాంధీ గారు వెళ్ళారు అక్కడికి కాన్ఫరెన్స్లో. కానీ అక్కడ సంప్రదింపులు ఏమీ కూడా సఫలీకృతం కాలేదు. దాంతో ఆయన నిరాశతోనే వెనక్కొచ్చారు. హీ డిస్కవర్డ్ దాట్ గవర్నమెంట్ బిగాన్ టు యూజ్ ఏ న్యూ సైకిల్ ఆఫ్ రిప్రెషన్. మళ్ళీ ఎప్పుడైతే ఈ చర్చలు ఫెయిల్ అయ్యాయో గఫర్ ఖాన్ని, జవహర్లాల్ నెహ్రూని అందరినీ మళ్ళీ జైల్లో పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. కాంగ్రెస్ హ్యాడ్ బీన్ డిక్లేర్డ్ ఇల్లీగల్ అని డిక్లేర్ చేశారు. అలాగే అందరినీ కూడా అరెస్ట్ చేస్తున్నారు. మళ్ళీ గాంధీ గారు ఈ ఉద్యమాన్ని ఎంతో కొంత ఇష్టం లేకపోయినా మళ్ళీ హింస చెలరేగుద్దేమో అనేటువంటి ఆలోచన ఉన్నప్పటికీ కూడా తప్పనిసరి పరిస్థితుల్లో ఆయన ఈ ఉద్యమాన్ని లాంచ్ చేయాల్సిందే అనేటువంటి ఒక నిర్ణయానికి రావటం జరిగింది. కానీ 1932లో ఆయన లాంచ్ చేసే సమయానికి ప్రజలు ఇంతో కొంత జాయిన్ అయినప్పటికీ కూడా తర్వాత పెద్దగా పట్టించుకోలేదు, ఈ ఉద్యమం పట్ల పెద్దగా ఆసక్తి చూపలేదు అనేటువంటిది మనం ఇక్కడ నోట్ చేసుకోవాలి. హౌ పార్టిసిపెంట్స్ సా ద మూమెంట్. మరి ఈ ఉద్యమాన్ని ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చూశారు. ఎలా చూశారు అనేది కూడా మనం ఇప్పుడు చూద్దాం. మొదటగా గ్రామాల్లో మనం తీసుకున్నట్లయితే గ్రామీణ స్థాయిలో మనకి పట్టిదార్స్ గుజరాత్కి సంబంధించి, జాట్స్ ఉత్తరప్రదేశ్కి సంబంధించి ఈ మూమెంట్లో బాగా ఆర్థికంగా దెబ్బతిన్నటువంటి వాళ్ళు ఈ వర్గం వాళ్ళు. వీళ్ళు రిచ్ ప్రొడ్యూసర్స్ అన్నమాట. కానీ ఇన్కమ్ తగ్గటంతో, ధరలు తగ్గటంతో వీళ్ళకి విపరీతమైనటువంటి నష్టం వచ్చింది. గవర్నమెంట్కి చెల్లించాల్సినటువంటి పన్ను చెల్లించలేనటువంటి సందర్భం. కాబట్టి వీళ్ళు గవర్నమెంట్ ఎప్పుడైతే ఈ పన్ను చెల్లించలేమన్నారో గవర్నమెంట్ లేదు మీరు ఖచ్చితంగా చెల్లించాల్సిందే అన్నారు బ్రిటిష్ వాళ్ళు. దీంతో వీళ్ళు సివిల్ డిసోబీడియన్స్ మూమెంట్కి బాగా సపోర్ట్ చేశారు, కమిటీస్ని ఆర్గనైజ్ చేశారు. అలాగే రిలక్టెంట్ మెంబర్స్ ఎవరైనా ఒకవేళ మేము జాయిన్ అవ్వం చెయ్యం అని అంటే
వాళ్ళతో కలిసి వీళ్ళు పాల్గొని వాళ్ళ తరపున పోరాటం చేయడానికి వాళ్ళ స్ఫూర్తి నింపే ప్రయత్నం చేశారు. కానీ ఎప్పుడైతే 1931 సంవత్సరంలో ఎటువంటి నిర్ణయం లేకుండా మార్చి నెలలో ఇర్విన్ ఒప్పందంతో ఇది ఆగిపోయిందో, అప్పుడు వాళ్ళు మరొకసారి 1932లో స్టార్ట్ అయినప్పుడు మేము జాయిన్ అవ్వమండి అని వాళ్ళు చెప్పడం జరిగింది. అలాగే పేద పెసెంట్స్, ఎవరైతే భూమి లేనటువంటి పెసెంట్స్ ఉంటారో వాళ్ళు రెవెన్యూ డిమాండ్ తగ్గించండి, పన్ను తగ్గించండి, మాకు ఇబ్బంది ల్యాండ్ లార్డ్స్తో ఉంది, అద్దె చెల్లించినా కూడా మమ్మల్ని ఉండనివ్వరు, తీసుకెళ్ళిపోతారు, ఖాళీ చేయించేస్తారు మా ప్లేసులకి అని చెప్పేటువంటి వాళ్ళని వీళ్ళు తీసుకుంటారేమో, మా కష్టాలు తొలగుతాయేమో అనేటువంటి ఒక ఆలోచనతో వీళ్ళు చెప్పినప్పుడు, ముఖ్యంగా ఆర్థిక సంక్షోభం వచ్చినప్పుడు వీళ్ళ ఆదాయాలన్నీ కూడా విపరీతంగా పడిపోయినాయి. కానీ ల్యాండ్ లార్డ్స్కి రెంట్ ఏదైతే మేము పే చేయాల్సి ఉందో ఆ రెంట్ని వీళ్ళు తీసేయమని అడుగుతున్నారు. మమ్మల్ని రెమిట్ చేసేయండి, వదిలేయండి, మాకు దాన్ని మినహాయింపు ఇవ్వండి అడుగుతున్నారు. దానికి ఉద్యమానికి కొంత సపోర్ట్ ఇచ్చారు సోషలిస్టులు, కమ్యూనిస్టులు. కానీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు దీన్ని ధనవంతులైనటువంటి ల్యాండ్ లార్డ్స్కి చెప్పే సాహసం కానీ సపోర్ట్ చేయడానికి ధైర్యం కానీ వీళ్ళు చేయలేదు. అలాగే నో రెంట్ క్యాంపెయిన్ కూడా వీళ్ళు ఎక్కడ సపోర్ట్ ఇవ్వలేదు. దానివల్ల కాంగ్రెస్ పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది వీళ్ళకి ఎవరికి కూడా క్లారిటీ లేదు. కాబట్టి సామాన్యమైనటువంటి రైతులు ఎవరు కూడా పాల్గొనలేదు. అలాగే మరి బిజినెస్ మెన్ కమ్యూనిటీని మనం తీసుకున్నట్లయితే వ్యాపారం చేసేటువంటి వాళ్ళు వ్యాపార నిమిత్తం వాళ్ళకి కొంత లాభాలు వచ్చినాయి 1920-25 దశకం వరకు. కానీ ఎప్పుడైతే మొదట ప్రపంచ యుద్ధం ముగిసి ఆర్థిక ఇబ్బందులు వచ్చినాయో ఫారెన్ గూడ్స్ని పెంచే ప్రయత్నం, మన బిజినెస్ని తగ్గించే ప్రయత్నం ప్రారంభించింది బ్రిటిష్ వాళ్ళు. దీనికి వ్యతిరేకంగా మన వాళ్ళు ఇండియన్ ఇండస్ట్రియల్ కమర్షియల్ కాంగ్రెస్ 1920లో మీటింగ్ పెట్టుకొని FICCI, ఫెడరేషన్ ఆఫ్ ద ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ అనేటువంటి దాన్ని వీళ్ళు 1927వ సంవత్సరంలో ప్రారంభించుకున్నారు. దీనికి ప్రముఖులైనటువంటి పురుషోత్తం దాస్, ఠాకూర్ దాస్, అలాగే GD బిర్లా లాంటి వాళ్ళు ఉన్నప్పటికీ కూడా కొలోనియల్ రూల్స్ మన భారత వ్యాపారం పైన ఎలా వర్తిస్తాయి అనేటువంటి ప్రశ్న వీళ్ళు ఎప్పుడు వేస్తూ ఉండేవాళ్ళు. సో సివిల్ డిసోబీడియన్స్ మూమెంట్ ఎప్పుడైతే లాంచ్ అయిందో 1931లో వీళ్ళు ఆర్థిక సహాయం చేశారు. అలాగే విదేశీ వస్త్రాలను బహిష్కరించారు, వస్తువులను బహిష్కరించారు. కొలోనియల్ రిస్ట్రిక్షన్స్ లేకుండా స్వేచ్ఛగా మా వ్యాపారం మేము చేసుకోగలగాలి, మా పైన ఎలాంటి ఆంక్షలు ఉండకూడదు అనేటువంటిది వీళ్ళు కోరుకున్నారు. కానీ ఎప్పుడైతే గాంధీ గారు ఫెయిల్యూర్ వలన రియాక్ట్ అయ్యారో, అంటే ఈ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సెస్ ఫెయిల్ అయ్యి వాళ్ళు వెనక్కి వచ్చేసారో, ఈ బిజినెస్ గ్రూప్స్ ఎవరు కూడా ఇంకా ముందుకెళ్ళాలి అని అనుకోలేదు. దాంతోపాటు అప్పుడు జరిగినటువంటి పరిణామాల్లో గాంధీ గారు పిలుపునివ్వటం, దాంతో బ్రిటిష్ వాళ్ళు వీళ్ళపై దాడి చేయటం, వాళ్ళని అనగదొక్కే ప్రయత్నం చేయటం, వీళ్ళు దాన్ని రెసిస్ట్ చేయటం, ఇవన్నీ కూడా బిజినెస్కి చాలా నష్టం జరుగుతుంది అనేటువంటి ఒక ఆలోచనతో వీళ్ళు కొంత దూరంగా ఉన్నారు. అలాగే మరి ఇండస్ట్రియల్ వర్కర్స్ని కనుక మనం తీసుకున్నట్లయితే కేవలం నాగపూర్లో తప్ప ఎక్కడా కూడా వర్కర్స్ ఈ ఉద్యమాలకి రాలేదు. ఎందుకు రాలేదు అని అంటే ఇండస్ట్రియలిస్టులు కాంగ్రెస్ పార్టీకి చాలా దగ్గర కదా. అలా ఉన్నటువంటి సందర్భంలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఇండస్ట్రియలిస్టులకే ఫేవర్ ఉంటుంది, మనకు ఫేవర్గా ఉండదు అనేది వీళ్ళందరి నమ్మకం. అయినప్పటికీ కొంతమంది గాంధీ గారి స్ఫూర్తితో, గాంధీ గారు చెప్పినటువంటి విధానంలో ఫారెన్ గూడ్స్ బైకాట్ చేశారు, తక్కువ ధరలకు వ్యతిరేకంగా ఉద్యమాలు జరిపారు, బెటర్ వర్కింగ్ కండిషన్స్కి ఉద్యమం జరిపారు. ఎవరు వాళ్ళు అంటే రైల్వే వర్కర్స్ 1930లోను, డాక్ వర్కర్స్ 1932లోను, అలాగే వేలాది మంది చోటా నాగపూర్ ప్లేటూలో ఉన్నటువంటి టిన్ మైన్స్లో వీళ్ళు గాంధీ క్యాప్స్ ధరించి మరీ తమ యొక్క నిరసన వ్యక్తం చేసుకున్నారు. ఈ రకంగా చేశారు. కానీ ఎక్కడా కూడా మనకి ప్రభావవంతమైనటువంటి వాగ్దానాలు నిలబెట్టుకున్నట్టుగా మనకి కనిపించదు. ఇలా జరుగుతున్నటువంటి సందర్భంలో కొన్ని వేల మంది మహిళలు గాంధీ గారు ఇచ్చినటువంటి పిలుపులో భాగంగా ధర్నాలు చేశారు, సాల్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ చేశారు. అలాగే
గాంధీ గారు చెప్పినటువంటి విధి విధానాలు పాల్గొంటూ ఆయన ఫారెన్ క్లాత్ బ్యాన్ చేయమంటే బ్యాన్ చేశారు. లిక్కర్ షాప్స్ ఎందు ధర్నా చేశారు. కొంతమంది ఇంకా జైలుకు కూడా వెళ్ళారు. వీళ్ళందరూ కూడా సిటీస్లో హై కాస్ట్ ఫ్యామిలీసు, అలాగే గ్రామీణ స్థాయిలో రిచ్ పెసెంట్స్కి సంబంధించినటువంటి మహిళలు. కానీ గాంధీ గారు ఏమన్నారంటే ఇది ఒక బృహత్తరమైనటువంటి కార్యక్రమం, గొప్ప కార్యక్రమం కాబట్టి అందరూ పాల్గొనాలి. అంతే తప్ప ఇది ఎక్కడా కూడా ఆడవారి యొక్క పరిస్థితిని మార్పు అయితే ఎక్కడా రాలేదండి. ఆయన ఏమన్నారంటే ఇది డ్యూటీ ఆఫ్ ఉమెన్ టు లుక్ ఆఫ్టర్ హోమ్ అండ్ హర్త్. భూమిని అంతటి కూడా చూసుకోవాలామా, గుడ్ మదర్స్ గుడ్ వైఫ్స్గా ఉండాలి అనేటువంటిది ఆయన చెప్పారు. కానీ కాంగ్రెస్ పార్టీలో ఎక్కడా కూడా ఒక పొజిషన్ ఇచ్చి ఒక అథారిటీని నిలబెట్టాలి అనేటువంటి ఆలోచన ఎక్కడా రాలేదు వాళ్ళకి. ఆడవాళ్ళని సింబాలిక్గా వాడుకున్నారే తప్ప, సంఖ్యాపరంగా వాడుకున్నారే తప్ప, ఎక్కడా కూడా ఒక గుర్తింపు ఒక గౌరవాన్ని ఇచ్చినట్టుగా మనకి కనిపించదు. మరి ఈ సివిల్ డిసొబీడియన్స్ మూవ్మెంట్కు ఉన్నటువంటి పరిమితులు ఏమిటి అనేది మనం తెలుసుకుందాం ఇన్ ద కమింగ్ సెషన్. థ్యాంక్ యూ.